10వ తరగతి పరీక్ష ఫలితాల్లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన ఇద్దరు విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించి ప్రతిభ కనపరిచారు. నిజామాబాద్కు చెందిన శిల్ప కృతిక, కామారెడ్డికి చెందిన నిమ్మ అంచిత 600 మార్కులకు గాను 596 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచారు. క్రమశిక్షణ, పట్టుదలతో చదవడంతో, పరీక్షలను శ్రద్ధగా రాయడంతో మంచి మార్కులు సాధ్యమయ్యాయని ప్రతిభావంతులు తెలిపారు. కామారెడ్డికి చెందిన ఎస్పీఆర్ విద్యార్థిని నిమ్మ అంచితతో మా ప్రతినిధి భూపతి ఫేస్ టు ఫేస్. ఫలితాలలో నిజామాబాద్ జిల్లాకు చెందిన ఇద్దరు విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం సాధించిన పరిస్థితి నెలకొంది. నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన కృతిక, అదేవిధంగా కామారెడ్డికి చెందిన మరో విద్యార్థిని అనిశ్చిత కూడా ప్రథమ స్థానం సాధించిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం విద్యార్థిని ఉన్నారు. రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం సాధించిన ఎస్పీఆర్ పాఠశాలకు సంబంధించిన విద్యార్థి ఉంది. ఆమెతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ముందుగా కంగ్రాట్స్ అమ్మ, ఎట్లా అనిపిస్తుంది ఈ రాష్ట్ర స్థాయిలో ఫస్ట్ ర్యాంక్ సాధించడం పట్ల? నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను ఈ మార్క్స్తో చాలా హ్యాపీగా ఉన్నాను. నేను ఎక్స్పెక్ట్ చేసిన మార్క్స్ అయితే వచ్చాయి. మా టీచర్స్ సపోర్ట్, ఎస్పీఆర్ స్కూల్ సపోర్ట్ తోటి, మెయిన్గా మా పేరెంట్స్ సపోర్ట్, ఫ్యామిలీ సపోర్ట్, అందరి సపోర్ట్ తోటి నేను చాలా మంచి ర్యాంక్ తెచ్చుకున్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. రాబోయే రోజుల్లో ఈ ర్యాంకు సాధించావు కదా, నీ టార్గెట్ ఏంటి, ఎట్లా ముందుకెళ్తావు? నేను ఇంటర్మీడియట్లో ఎంపీసీ కోర్స్ తీసుకున్నాను. నేను ఐఐటీలో సీట్ సాధించాలని ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నాను దానికోసం. ఓకే, ఈ మొదటి ర్యాంక్ సాధించడం పట్ల పాఠశాలకు సంబంధించిన ప్రిన్సిపాల్ ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మొదటి ర్యాంకు సాధించడం పట్ల మీకు ఎట్లా ఉంది? యాజమాన్యం తరపున మీరేం చెప్పబోతున్నారు? Actually, first of all, I am saying the congratulations to all of our achieved students, and we are feeling very happy. We expected, but it is going to be a wonderful achievement. It's not that much of easy to get in a first rank at the state level, and it is happened all the success of all the teachers, and the parents are cooperated as a tremendous way. So with the coop of all the teachers, we achieved this particular success. ఈ సక్సెస్తో మీరు రాబోయే రోజుల్లో ఎట్లా ముందుకెళ్ళబోతున్నారు? And what exactly right now we are feeling very happy, and it is going to be one of the major responsibilities, and we are going to put more efforts to get such type of wonderful results in the academic years. చెప్పమ్మా, ఈసారి మార్కులు చాలా బాగా వచ్చాయి, మీరు ఎట్లా అనిపిస్తుంది ఫీలింగ్? నాకు చాలా సంతోషంగా ఉంది మార్క్స్ వచ్చినందుకు. నేను ఎక్స్పెక్ట్ చేసిన మార్క్సే వచ్చినాయి, అందుకని ఇంకా సంతోషంగా ఉంది. దీనికి కారణం మా టీచర్స్ అని చెప్తున్నాను. ఎస్పీఆర్ స్కూల్కి థ్యాంక్స్ చెప్తున్నాను. ముఖ్యంగా మా మమ్మీ డాడీకి ఇంకా పెద్ద థ్యాంక్స్ చెప్తున్నాను. ఓకే, మరో విద్యార్థిని చెప్పమ్మా, ఎట్లా ఫీలింగ్ ఎట్లా ఉంది? నేనైతే చాలా సంతోషంగా ఉన్నాను. మా పేరెంట్స్ని సంతోషపెట్టినా కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ నాకు ఈ అచీవ్మెంట్ కోసం సపోర్ట్ చేసిన పేరెంట్స్, ఎస్పెషల్గా టీచర్స్ అయితే నాకు చాలా ఎంకరేజ్ చేశారు అండ్ మోటివేట్ కూడా చేశారు. కాబట్టి టీచర్ సపోర్ట్, పేరెంట్స్ సపోర్ట్ లేకపోతే నా అచీవ్మెంట్ జీరో. కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. విద్యార్థులు మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ పాఠశాల యాజమాన్యం తీసుకున్న నిర్ణయాలు, అదేవిధంగా పటిష్టమైన ప్రణాళికతో ఈ మార్కులు సాధించడానికి దోహదపడిందని చెప్తున్నారు. రాబోయే రోజుల్లో ఐఐటి సాధించడమే తన లక్ష్యం అంటూ స్టేట్ మొదటి ర్యాంకర్ తన మనోభావాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి నెలకొంది. కెమెరా పర్సన్ కళ్యాణ్తో భూపతి HM TV, కామారెడ్డి.